భూభారతికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ మనం నిన్ననే భూమిత్రకు సంబంధించిన అప్డేట్ చూసినాం కదా. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆప్షన్ వచ్చింది భూభారతిలో అప్పీల్ ఆప్షన్. సో గతంలో అప్పీల్ ఆప్షన్ అనేది లేకుండే ధరణిలో, ఇప్పుడు అప్పీల్ ఆప్షన్. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు దానికి బాధ్యులు, పని అయితే ఏంది కాకపోతే ఏందని చెప్పేసి అయితే పూర్తి స్థాయిలో నిబంధనలు అయితే ఉన్నాయి. భూ సమస్యల పరిష్కారానికి పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం. సో ఎంఆర్ఓ వేయకపోతే ఆర్డీఓకు, ఆర్డీఓ వేయకపోతే కలెక్టర్ మీద, కలెక్టర్ కూడా చక్కగా పనిచేయకపోతే ఆ పైన ఉన్నతాధికారులకి మనం ఆన్లైన్ ద్వారానే ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు. సో ఎక్కడ తిరగాల్సిన పని లేదు, ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకునే ఛాన్స్ సామాన్యులకు తప్పనున్న కోర్టు బాధలు. సో చాలా వరకు కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడి అని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నారు. మరి దీని ద్వారా ఎంతమందికి ఇట్లా ఈ అవకాశం దక్కుతుంది, ఎట్లా ఉండబోతుంది పరిస్థితి అనేది కూడా ఒక్కసారి చూద్దాం మనం. ఇగో భూభారతిలో అప్పీల్ ఆప్షన్ పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం RR 2025 సెక్షన్ 4(5) ప్రకారం అమలు చేస్తారు. సో ఈ భూభారతి ROR చట్టం 2025 సెక్షన్ 4(5)లో దాని ప్రకారం అయితే ఇది ఉంటుందట. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం, ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకునే ఛాన్స్, సామాన్యులకు తప్పనున్న కోర్టు బాధలు. మరి ఏ రకంగా తప్పుతాయి ఒక్కసారి చూద్దాం, ఇక్కడ క్లియర్గా చూద్దాం మనం. సో భూ సమస్యల పరిష్కార వ్యవస్థలో ఎట్టకేలకు అప్పీల్ ఆప్షన్ను కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించింది. ధరణి తీసుకొచ్చినప్పుడు రెవెన్యూ అప్పీల్ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. రెవెన్యూలో అప్పీల్ వ్యవస్థను తొలగించింది. అండ్ తర్వాత ఫలితంగా తహసీల్దార్, ఇతర అధికారులు సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసినా, అప్లికేషన్స్ రిజెక్ట్ చేసినా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళు ఆర్డీఓ లాగిల్ ఉందని ఎంఆర్ఓ ఎప్పుడు, ఎంఆర్ఓ లాగిల్ ఉందని ఆర్డీఓ ఎప్పుడు, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ కోడు, ఎవరు పనిచేస్తారో తెలియదు, సమయం గడుస్తూ ఉంటుంది, రిజెక్ట్ చేస్తే ఏం చేయాలో తెలియదు. సో ఎంఆర్ఓ ఆర్డీఓ రిజెక్ట్ చేసినట్టే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్ కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సామాన్యులకు న్యాయం చేసేందుకు అప్పీల్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునేలా ROR 2025 చట్టంలో సెక్షన్ 4(5) రూపొందించింది. ఇప్పుడు భూభారతి వెబ్ పోర్టల్లో అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైనా తన దరఖాస్తును తిరస్కరించినా, మనం ఫర్ సపోజ్ ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నాం, దాన్ని తిరస్కరించినా కానీ ఇచ్చిన రిపోర్ట్ తప్పుగా ఉందని భావించిన, మనం దేని గురించి అయితే సమస్య గురించి దరఖాస్తు పెట్టుకున్నామో ఆ దరఖాస్తు సంబంధించి రిపోర్ట్ తప్పు రాసినని మనం అనుకున్నా, రిజెక్ట్ చేసినా, న్యాయం చేయలేదు అనుకున్నా కూడా ఉన్నతాధికారులకు ఆన్లైన్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు. తహసీల్దార్ చేస్తే ఆర్డీఓ గీయాలి, చేసుకోవచ్చు. ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్కు అప్పీల్ చేసుకునే వీలైతే ఉంది. ఒకవేళ కలెక్టర్ కూడా అన్యాయం చేశారని భావిస్తే ట్రిబ్యునల్కు వెళ్ళొచ్చు. సో ఇది 3 అంచెల స్థాయిలో పనిచేస్తుంది. ఏ పని ఎవరు చేస్తారనేది మార్గదర్శకాల్లో స్పష్టం చేయనున్నారు. సో క్లియర్గా నీ మ్యూటేషన్ సంబంధించిన సమస్యనా, సేల్ డీడా, ఇంకేదన్నా భూమికి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ సంబంధించి అయినా కానీ ఈ సమస్యకు గీననే బాధ్యుడు అనేది రూల్స్ రాస్తున్నారు అన్నట్టు. సో ఇట్లా ఏ పని ఎవరు చేస్తారనే మార్గదర్శకాల్లో కూడా స్పష్టం చేయబోతున్నారు. దాన్ని బట్టి ఎవరికి అప్పీల్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది. సో భూభారతి ROR 2025 సెక్షన్ 4(5)లో ఇది ఉందని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, భూ చట్టాల నిపుణుడు ఎం సునీల్ కుమార్ అయితే తెలుపుకున్నారు. సో ధరణిలో అప్పీల్కు నో ఛాన్స్. సో ధరణిలో ఎట్లా ఉండే అప్పుడు ఒకసారి చూస్తే ధరణి పోర్టల్ ద్వారా ఏ సమస్యకైనా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. తిరస్కరిస్తే అప్పీల్ చేసుకునే అవకాశం లేదు. అప్పుడు కూడా ఆన్లైన్లో ఉండే, కానీ రిజెక్ట్ అయితే ఏం చేయాలో అప్పీల్ చేసుకునే అవకాశం అయితే లేకుండే. అంతకుముందు తహసీల్దార్ దగ్గర న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీఓకు, అక్కడ న్యాయం జరగలేదని అనిపిస్తే జాయింట్ కలెక్టర్ వరకు పైసా ఖర్చు లేకుండా వెళ్ళేవారు. కాకపోతే తిరిగితే పని అవుతుందా లేదా గ్యారెంటీ లేదు. ధరణి తీసుకొచ్చాక ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. సో ధరణి డేటా సవరణ, పార్టీ సమస్యల పరిష్కారానికి కొన్ని నెలలు రెవెన్యూ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. అప్పటిదాకా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించకుండా క్లియర్ చేశారు. కోర్టుకు వెళ్ళాలని సూచించిన దరఖాస్తులే అధికం. సో వాళ్ళ దాకా కలెక్టర్ కూడా ఇప్పటి కూడా కలెక్టర్ చాలామంది కోర్టుకు వెళ్ళిపో, చాలా సింపుల్గా సామాన్యులను కూడా అసలు పేదవాళ్ళని కూడా ఏమన్నా అంటే కోర్టుకు కోరి మేము పరిష్కరించలేమంటే మీ దగ్గర ఆ పవర్ ఉంది, కానీ ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు, ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఎవరైనా కబ్జా చేసిందంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి వాడిని వెకేట్ చేయించవచ్చు. క్లియర్గా ఉందా లేదా కూడా అన్ని చట్టాలు చదువుకోవచ్చు. కోర్టు దగ్గర కూడా మళ్ళీ లాయర్ గదే చదివి ఉన్న చట్టాలు తీసుకుపోయి చెప్తేనే కదా జడ్జిమెంట్ కూడా వచ్చేది. కలెక్టర్కి అంత ఓపిక, అంత టైం ఉండలేదు.
దరఖాస్తుల అధికం. ఈ నిర్ణయం రైతులపై ఆర్థిక భారాన్ని అయితే మోపింది. డేటాలో అనేక తప్పిదాలు ఉండేనట. సో తరతరాలుగా రెవెన్యూ భూపరిపాలన వ్యవస్థలు ఉన్నాయి. కాగితాల మీద నడిచే పాలనను కంప్యూటీకరించారు. అది కాకుండా ధరణి పోర్టల్ కంటే ముందు నుంచే ఉన్నది. అయితే 2017లో చేసిన రికార్డుల ప్రక్షాళనలో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1193 బృందాలను ఏర్పాటు చేసి ఒక్కో బృందానికి 9 గ్రామాలను అప్పగించారు. రైతుకు ఒక 1B ఫారాలు ఇచ్చారు. తప్పప్పులుంటే సరిచేసుకోవాలని సూచించారు. ప్రతి పట్టాదారుడి ఆధార్ నంబరును అనుసంధానం చేశారు. 3 నెలల కాలంలోనే రికార్డుల ప్రక్షాళనను పూర్తి చేశారు. త్వరితగతిన పూర్తి చేసిన తహసీల్దారులు ఆర్డీఓలకు ప్రోత్సాహకాలు సర్టిఫికేట్లు సైతం ఇచ్చారు. అప్పట్లో సుమారు 20 లక్షల ఖాతాలు వివాదాస్పదంగా ఉన్నాయంటూ పార్ట్ బి కింద నమోదు చేసేసారు. కథం వివాదాస్పదంగా అనుమానాస్పదంగా ఉన్నాయనుకుంటా 20 లక్షల ఎకరాలు, దాదాపు 18 లక్షల ఎకరాలు, ఇక్కడ 20 రాశారు. 20 లక్షల ఎకరాల దాకా పార్ట్ బిల్లే పెట్టేశారు. కొన్ని కేసులు, భూపంపకాలు, వివిధ రకాల వివాదాల కారణంగా వాటిని పక్కన పెట్టేశారు. మిగతా రైతులందరికీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. ఇందులో కొందరు అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలన్న తాపత్రయం, ఒత్తిడి కారణంగా అనేక పొరపాటు చేశారు. వాస్తవాలకు భిన్నంగా డేటాను రూపొందించారు. రంగారెడ్డి జిల్లాలో త్వరగా ఆధార్ నంబర్లు సేకరించారంటూ ఓ తహసీల్దార్కు ప్రశంసలు దక్కాయి. అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత కొత్త తహసీల్దార్ రాగానే వందలాది ఖాతాలకు ఒకే ఆధార్ నంబర్ సీడ్ చేసినట్లుగా గుర్తించారు. చూసినా ఎంత స్పీడ్గా చేసారు ఆధార్ నంబర్ అని అనుకున్నారు, కానీ తప్పులు దొరికినాయి. ఏది కానీ మనకి ఇట్లే ఆగమాగం కావాలి, జల్దీ కావాలి, ప్రభుత్వాలు రాగానే మార్పులు రావాలి, పనులు కావాలంటే ఇట్లాంటి తప్పిదాలు తొలుతాయి. కొంచెం ఓపికగా మెల్లగా వేయాల్సిన అవసరం అవుతుంది. అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత కొత్త తహసీల్దార్ రాగానే వందలాది ఖాతాలకు ఒకే ఆధార్ నంబర్ సీడ్ చేసినట్టుగా గుర్తించారు. రైతుల ఫిర్యాదులతో మళ్ళీ సేకరించేందుకు చాలా కాలం పట్టింది. అలాంటి తప్పుల డేటాను సరిచేసుకోవాలంటూ ఇప్పటికీ లక్షలాదిగా దరఖాస్తులు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. వీటి కోసం అప్పీల్ వ్యవస్థ లేకపోతే అన్యాయానికి గురవుతారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. భూభారతి వెబ్ పోర్టల్ను CCLA CMRO ప్రాజెక్ట్ డైరెక్టర్ మందా మకరంద్ నేతృత్వంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ROR 2025 నిబంధనల ప్రకారం తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ఈ అప్పీల్ వ్యవస్థను తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర వహించారు. సో అప్పీల్ చేసుకునే విధానం, ఒకవేళ మనకున్న సమస్యను అప్పీల్ చేసుకోవాలంటే ఎట్లా అంటే, ఫస్ట్ భూభారతి పోర్టల్లో సిటిజన్ లాగిన్లోకి పోవాలి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ROR కరెక్షన్, మిస్లీనియస్ 4తో పాటు అప్పీల్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. మీ అందరికీ తెలుసు కదా భూభారతి పోర్టల్. సో ఇగో అప్పీల్ అండ్ రివిజన్ చూస్తారు కదా, ఇక్కడ అప్పీల్ అండ్ రివిజన్ మీద క్లిక్ చేయాలి. వచ్చిందా? 2 సార్లు ట్రై చేయనా? లేదు లేదు, దీనికి దాని ఏమంటారు, ఇంకా స్టార్ట్ కాలే కదా. సో అప్పీల్ అండ్ రివిజన్ ఇదే, ఇది నొక్కి చేస్తే ఇది పోతుంది. సో అప్పీల్ అండ్ రివిజన్ ఆప్షన్ ఇదే. సో అప్పీల్ చేసుకునే విధానం ఇట్లా ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. తర్వాత అప్పీల్ ఫర్ లాగిన్ అని ఉంటుంది. దాంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత దాంట్లో అప్లికేషన్ టైప్ చేసుకోవాలి, టైప్ ఎంచుకోవాలి. అంటే ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది దాని కిందనే అంతకు ముందు దాఖలు చేసినప్పుడు జారీ చేసిన అప్లికేషన్ నెంబర్ను టైప్ చేయాలి. స్టెప్ 1లో డేటా ఎంట్రీ చేయాలి. స్టెప్ 2లో పేమెంట్ చేయాలి. స్టెప్ 3లో అప్లికేషన్ సంబంధిత అధికారికి వెళ్తుంది. సో దానికి ఏ సమస్య, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ పెట్టుకున్నో దానికి సంబంధించిన అధికారికి పోతుంది. అప్పీల్ చేసేందుకు కావాల్సిన డాక్యుమెంట్స్, పాత అప్లికేషన్ పూర్తి వివరాలు. పాత అప్లికేషన్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకోరు, దాన్ని రిజెక్ట్ చేసిరు, లేకపోతే దానికి సమస్యకు సొల్యూషన్ దొరకలేదు, అన్యాయంగా రిపోర్ట్ రాసి తప్పుడు రిపోర్ట్ రాసిరు అని అన్నప్పుడు ఉంటుంది కదా ఆ అప్లికేషన్ కూడా మళ్ళీ డాక్యుమెంట్ పెట్టి మళ్ళీ కొత్త అప్లికేషన్ కూడా పెట్టుకోవాలన్నట్టు. మొబైల్కి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తం ఇంకా పూర్తిసారి స్టార్ట్ కావాలి కదా. భూభారతి పోర్టల్లో అప్పీల్ చేసుకునే విధానం అనేది ఇట్లా ఉండవుతుంది. మొత్తంగా ఇగో అప్లికేషన్ ఫర్ అప్పీల్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, డేటా ఎంట్రీ బై సిటిజన్స్, పేమెంట్, తర్వాత అప్లికేషన్ ఫార్వర్డ్ టు అప్లేట్ అథారిటీ, లాగిన్ ఫర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్, ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్, ఓల్డ్ అప్లికేషన్ డీటెయిల్స్ ఒకటి, ఓటీపీ ఒకటి. సో ఇది వీళ్ళొక స్క్రీన్ షాట్ చేసి పెట్టారు. అంటే వాళ్ళ ఆఫీసర్లకే లాగిన్ అవుతున్నట్టుంది, ఇంకా మనకు స్టార్ట్ కాలే. మొత్తంగా భూభారతి అనే వెబ్సైట్లో అప్పీల్ వ్యవస్థను తీసుకొచ్చిరు. ఏ సమస్యకు ఎవరెవరు పరిష్కారం చూపెడతారో రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఆ సమస్యకు సంబంధించి మన మీద ఏదైనా దరఖాస్తు చేసుకుంటే అది రిజెక్ట్ అయినా, లేదా తప్పుడు రిపోర్ట్ రాసినని మనకు అనుమానం ఉన్నా,
ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓకి, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్కి, వాళ్ళు కూడా న్యాయం చేయాలి అనుకుంటే ట్రిబ్యునల్కి, దేనికో ఒకదానికి మీరు అప్పీల్కి అనేది వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన అప్పీల్కి సంబంధించి సపరేట్ ట్యాబ్ అయితే భూభారతిలో ఉంటుంది. సో ఈ భూభారతి తోటి కోర్టులకు వెళ్ళాల్సిన పని కూడా ఉండకపోవచ్చు అని అయితే సర్కారు భావిస్తుంది.